ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు సెన్సేషనల్ ప్రకటన చేశారు. ఇటు యుద్ధం ఆపేది లేదంటూ ఇటు నెతన్యాహు వార్నింగ్ ఇస్తున్నారు. హెజ్బుల్లా పైన జరుగుతున్న దాడులు వాటిని కొనసాగిస్తే గనక ఇటు ఖచ్చితంగా ఇటు లెబనాన్ పైన అటాక్ చేస్తామంటూ ఇటు ఇరాన్ కూడా చెప్పుకొస్తుంది. లెబనాన్పై దాడులు ఆపాలంటూ ఇటు ఇరాన్ డిమాండ్ చేస్తుంది. హెజ్బుల్లా టాప్ లీడర్ అలీ యూసుఫ్ కర్షీని కూడా చంపేస్తామంటూ ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మొత్తం మీద లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తాము, ఆపే అవకాశమే లేదు, సీజ్ ఫైర్ దీనికి సంబంధం లేదు అంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొస్తున్న సమయంలో ఇరాన్ మాత్రం వాటన్నిటిని తోసిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. సీజ్ ఫైర్ అమలు చేస్తే గనక దాంట్లో లెబనాన్ కూడా ఒక అంశంగా ఉండబోతుంది. ఒకవేళ లెబనాన్ మీద దాడులను కొనసాగిస్తే ఇజ్రాయెల్ పైన దాడులను ఉధృతం చేస్తాము, అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికాకు సంబంధించిన అసెట్స్ అన్నిటినీ కూడా ఉధృతం చేస్తామంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చింది. మనం మొన్న జరిగిన దాడులకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటు లెబనాన్లోని సదర్న్ బైరూట్ అనే సిటీలో, ఇటు లెబనాన్ క్యాపిటల్ అని చెప్పొచ్చు, ఆ సిటీలో జరిగిన దాడుల్లో దాదాపు 250 నుంచి 300 మంది చనిపోయారంటే ఆలోచించవచ్చు. ఇజ్రాయెల్ ఇటు లెబనాన్ పైన గతంలో ఎన్నడూ చేయని విధంగా దాడులు చేసింది. 100 డిఫరెంట్ లొకేషన్స్లో 10 నిమిషాలలో ఒకేసారి దాడులు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్ ఎంత సీరియస్గా హెజ్బుల్లాని మట్టు పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇటు ఈ దాడులను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన ఈ మధ్యవర్తం మీడియేషన్ టాస్ ఎవరైతే ఇటు పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్తో పాటు ఒమాన్, ఈ దేశాలని ఇటు అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్కి సంబంధించిన యుద్ధానికి మీడియేషన్ టాక్స్ వాళ్ళే కండక్ట్ చేశారు. ఆ మీడియేషన్ టాక్స్లో సీజ్ ఫైర్ అమలు పరచాలంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం సస్సేమీరా ఒప్పుకోవట్లేదు. ఈ అంశం ఇటు ఇరాన్ యుద్ధానికి సంబంధం లేదు, దీనికి సంబంధమే లేదు అంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.